అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు. శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది. వాడితే ఏనన్నది వేయలేదు. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి బాగానే జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటా. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా? స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా? ఆడదు సినిమా ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క పకెట్ల గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పకెట్ల సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా? ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను. నాకు తెలియనా? ఆడదు సినిమా ఆడదు. బుక్క పకీర్ల సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో. సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు. గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది? ఆడు సినిమా ఆడదు. పంపించాను అందరినీ. మేము ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటేయకుండా ఈరోజు ఎమ్మెల్యే అనంతపూర్ లో. మాకు క్షమాపణం చెప్పాలి మా హీరోకి. ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే, 6 సార్లు వదిలేస్తాం మేము.
చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసున్నాడు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధమే లేదు. రాజకీయ సంబంధమే హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగా ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా వాడితే ఏనన్నది వేయలేదు నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి బాగానే వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా. ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటా. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా. ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది బుక్క పకెట్ల గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పకెట్ల సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. బుక్క పక్కీర్ల 4 గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కాదన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాయుపాతం అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి చెప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము, ఓట్లేసినది ఇక్కడే. ఏడో చెప్తే ఎట్లా? మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని, మా అధ్యక్షుని, రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. బాబుల్ కా బాబు, బాబుల్ కా బాబు.